సో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఈ మొదటి వచనము కొద్దిసేపు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? దేవుడు లేడని అనుకుంటారంట, కానీ వాళ్ళు హృదయంలోనే అనుకుంటారు అని బైబిల్ సెలవిస్తుంది. బుద్ధిహీనులు అనగా ఇంగ్లీష్లో ఫూల్. ఏంటంటే దేవుడు ఉన్నాడు అని కూడా వాళ్ళు ఇష్టపడరు. యాక్చువల్గా చెప్పాలంటే ఏథియిస్ట్ అంటాం మనం. వాళ్ళు ఏంటంటే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మేము స్వతహాగా సాధించుకోగలము, మాకు దేవుడు అవసరం లేదు అని కొంతమంది నిర్లక్ష్యం చేసి దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది అయితే, మరికొందరు అయితే సైంటిస్టులు కావచ్చు, బహు జ్ఞానవంతులు, ప్రపంచంలో డాక్టరేట్స్ చేసిన వారు, పిహెచ్డి చేసిన వారు కూడా చాలామంది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి చాలా పరిశోధన చేస్తూ ఉన్నారు, దేవుడు లేడు అని నిరూపించడానికి. వాటి నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ కానీ, ఎవల్యూషన్ థియరీ కానీ ఇవన్నీ వచ్చాయి. వారు అంటారు దేవుడు లేడు అని చెప్తారు. మరి ఈ సృష్టి ఏ విధంగా వచ్చిందంటే దానికంతటా అదే ఫామ్ అయ్యింది, ఒక బిగ్ బ్యాంగ్, ఒక గొప్ప శబ్దంతో ఫామ్ అయిపోయింది అని చెప్తారు. అవన్నీ కూడా థియరిటికల్గానే ఉన్నాయి, అన్నీ కూడా ప్రూవ్ అయితే ఏం అవలా, అన్నీ అభిప్రాయాలు అంతే. బట్ ఇవన్నీ చూసినప్పుడు దేవుడు చెప్తుంది ఏంటంటే, దావీదు ద్వారా తెలియజేస్తుంది, బుద్ధిహీనుడు అలా అనుకుంటాడంట. మరి మనము దేవుణ్ణి నమ్ముతున్నామా? దేవుడు ఉన్నాడని మనము దేవుణ్ణి నమ్ముతున్నాము, కానీ ఇక్కడ వచనాలు మళ్ళీ ఒకసారి చదివితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కొంతమంది బహిరంగంగా చెప్తారు, కొంతమంది హృదయంలో అనుకుంటారు. అనగా ఒక్కొక్కసారి విశ్వాసులుగా మనం కూడా ఏదైనా మనకి అనుకోకుండా ఏదైనా జరిగితే, మనకు అనుకున్నట్టుగా జరగకపోతే దేవుడు ఉన్నాడా అసలు అనేసుకుంటాం మనసులో. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు అలా జరుగుతుంది నా జీవితంలో? ఎందుకు నాకు ఈ సమస్యకి జవాబు ఇవ్వడు దేవుడు? ఎందుకు నాకు ఉన్న అనారోగ్యం ఎందుకు తీసివేయడు దేవుడు? దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నిజంగా ఉన్నాడా అని ఎన్నిసార్లు మన మనసులోకి రాలేదు? నాకైతే చాలాసార్లు వస్తూ ఉంటుంది. అవునా? దిస్ ఆల్ మనకి విశ్వాసులుగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకి జవాబు రాకపోతే మనకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దేవుడు ఉంటే ఎందుకు ఈ లోకంలో ఈ సొసైటీ ఇలా ఉంది? దేవుడు ఉంటే ఎందుకు అన్యాయం చేసిన వారికి శిక్షించట్లేదు? దేవుడు ఉంటే ఎందుకు ఇవన్నీ జరగనిస్తూ ఉన్నాడు అనుకుంటాం కదా. ఎస్, దిస్ ఇస్ ఆల్ మన హృదయంలో దేవుడు లేడు అంటే ఏమంటుంది బైబిల్? మనం ఒప్పుకోకపోయినా